నిన్ను ఒక్కడిని ఓసారి తిరుపతి తీసుకెళ్లి కొండ మీద వదిలేసాను అనుకో, ఒరే నువ్వేం చేస్తావు చెప్పు తెల్లారేలోగా అని పిల్లల్ని అడగాలి. భయపడినట్టు కాదు, అడగాలి. వాడు ఊహించమనాలి, మనం జవాబులు చెప్పేయకూడదు. అందుకేనమ్మా ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళకే అని భయపెట్టకూడదు. వదిలిపెట్టి వెళ్ళాలి, వదిలిపెట్టి బతకాలి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ విడిగా ఉంచాలి, విడిగా బతకడం నేర్పాలి. 30 ఏళ్ళు వచ్చినా సరే మన వెధవ సలహాలు ఇస్తూ కూర్చోకూడదు. ఇంకా రైలు పట్టాలు దాటడం దగ్గర నుంచి ఎలా దాటాలో వాడు తెలుసుకోవాలి. మూతి పగిలితే వాడే తెలుసుకుంటాడు, లేదా పగులుతుందని చెప్పాలి. అంతేగా నువ్వు రోడ్డు దాటే ముందు నాకు ఫోన్ చేయి అనకూడదు, చేతకాని వాడు అయిపోతాడు. పక్షులను, పావురాలను చూసి నేర్చుకోవాలండి. పసిపిల్లల్ని ఆ రోజులు దాటే వరకు విపరీతంగా సాకుతాయి పావురాలు, గంటకోసారి వచ్చేస్తాయి అక్కడికి.